మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రున్ సంహార మాం రక్ష శ్రియం ధాపయ మే ప్రభో. శ్రీ మహాగణాధిపతి నమో నమః. శ్రీ సరస్వతీదేవి నమః. శ్రీ గురుభ్యో నమః. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం తేదీ 10/3/2026 మంగళవారం. సూర్యోదయం 6:09 సూర్యాస్తమయం 6:06 వరకు. తిథి సప్తమి రాత్రి 1:54 వరకు. నక్షత్రం అనురాధ రాత్రి 7:05 వరకు. వర్జం రాత్రి 1:22 నుండి 3:09 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుండి 9:20 వరకు. మరలా తిరిగి రాత్రి 10:55 నుండి 11:43 వరకు. అమృత కాలం ఉదయం 7:26 నుండి 9:13 వరకు. నేటి విశేషం మంగళవారం. ఇవాటి రోజు శత్రుదోష నివారణార్థం ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం చాలా చాలా విశేషం. ఇందాక మనం ధ్యాన శ్లోకంలో చెప్పుకున్నటువంటి శ్లోకం ఏదైతే ఉందో, మనకి శత్రువుల మీద విజయం కోసం అని చెప్పేసి ఆ యొక్క శ్లోకాన్ని పారాయణం చేయడం ద్వారా శత్రువులపై జయం సాధించవచ్చు. మనకు శత్రువులు ఎవరూ లేరు అనుకున్నటువంటి వాళ్ళు కూడా మన ఇంద్రియాలే మనకి శత్రువులుగా, అరిషడ్ వర్గాలన్నీ కూడా శత్రువులుగా ఉంటాయి. కాబట్టి ఈ శ్లోకాన్ని ఎక్కువగా పారాయణం చేయడం వల్ల బాహ్యమైనటువంటి శత్రువులు, మనకి శత్రువులు అంటే ఎవరైనా మన మీద విరోధంగా ఉన్నా, కొంచెం ప్రతికూలంగా ఉన్నా కూడా ఈ శ్లోకాన్ని ఎక్కువగా పారాయణం చేయడం ద్వారా వాళ్ళందరూ మనకు అనుకూలమైనటువంటి వాళ్ళుగా మారేందుకు కూడా ఈ శ్లోకాన్ని అనుష్ఠానం చేయడం చాలా చాలా ఉత్తమం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువుని సంహార మాం రక్ష శ్రియం ధాపయ మే ప్రభో. ఈ శ్లోకాన్ని ఎక్కువగా పారాయణం చేయడం ద్వారా ఆ యొక్క శత్రువుల మీద విజయం సాధించేందుకు గాను, వాళ్ళని మనకి అనుకూలంగా ఉండేందుకు గాను చాలా చాలా సహకరించేదిగా ఉంటుంది. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రదక్షిణలు చేయటం ఆరోగ్యం కోసం అని చెప్పి ప్రదక్షిణాలు చేసేటప్పుడు ప్రత్యేకించి పువ్వులతో కానీ వక్కలతో కానీ లెక్క పెట్టుకొని చేయడం చాలా చాలా శ్రేష్టంగా చెప్పబడుతుంది, పెన్ను పేపర్ పెట్టుకోకుండా. అలాగే ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజాదికలు నిర్వహించడం ద్వారా కూడా మనకి బుద్ధి కుశలత వికసితం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క తమలపాకులతో ఆంజనేయ స్వామి పూజాదికలు నిర్వహించి అప్పాల నివేదన చేసి వాటిని ప్రసాదంగా చేసుకోవడం ద్వారా ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఇవాళ రోజు ఆరాధన చేయడం వల్ల కూడా మంగళవారం నాడు విశేషమైన ఫలితాలు సిద్ధించుకునే అవకాశం ఉంటుంది. కుజగ్రహ సంబంధించిన దోషం ఉన్నటువంటి వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం చాలా చాలా విశేషం. ఇవాళ రోజు కుజగ్రహ దోషం ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకించి మంగళవారం పూట్ల కందిపప్పు బ్రాహ్మణోత్తమ దానం ఇవ్వడం వల్ల కేజింపావు కందిపప్పు కుజదోష నివారణకు చాలా చాలా సహకరించేదిగా ఉంటుంది. కుజుడి జాతకంలో ప్రతికూలంగా ఉన్నప్పుడు వివాహం చేసుకునేటటువంటి వాళ్ళు ఈ యొక్క కందిపప్పు దానం సహకరించేదిగా ఉంటుంది. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా ఈ రకంగా కందిపప్పు దానం ఇవ్వడం వల్ల కూడా ఉత్తమమైన ఫలితాలు అయితే సిద్ధించుకోవచ్చు. అలాగే దేవాలయంలో అన్నదానం జరిగేటప్పుడు కూడా కందిపప్పు ఇవ్వడం వల్ల కూడా మనకి ఈ యొక్క కుజదోష నివారణకు చాలా చాలా సహకరించేదిగా ఉంటుంది. రేపటి కాలమానంలోని అనఘాష్టమి వ్రతం ఉంటుంది, కాలభైరవ అష్టమి ఉంటుంది. దీని తాలూకు విశేషాలు రేపటి కాలమానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్ బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర అర్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500